हाय फ्रेंड्स वेलकम टू ఛానల్ బాగున్నారా నేను మీ లోకల్ అబ్బాయి మనమైతే రొట్టెల పండగకి అయితే వచ్చామండి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి బారాషాహి దర్గా రొట్టెల పండగకి అయితే నేను మా బ్రదర్ వెళ్తున్నామండి చూడండి రోడ్లు అయితే ఖాళీగా ఉన్నాయి రేపైతే లాస్ట్ రోజు మనకి లాస్ట్ రోజు కాబట్టి కొంచెం ఖాళీగా ఉన్నాయండి రోడ్లు లేకపోతే ఫుల్ రష్ ఉండేది అలా బైక్ పార్క్ చేసి అయితే మనమైతే లోపలికి అయితే రావడం జరిగింది ఎంట్రన్స్ అయితే చాలా అద్భుతంగా ఉందండి క్లైమేట్ కూడా చాలా బాగుంది రేపైతే లాస్ట్ రొట్టె అయితే తీసుకోవాలండి నేనైతే రొట్టె అయితే ఇంకా తీసుకోలేదు ఇక్కడైతే రొట్టెలు అమ్ముతున్నారు ఇక్కడ మన కాస్ట్ ఎంత కనుక్కున్నాం రొట్టె టికెట్ 20 రూపాయలు చెప్తున్నాడు 5 ప్యాకెట్లు అయితే 5 ప్యాకెట్లు తీసుకున్నాను దీంట్లో అయితే మనకి బెల్లం రోడ్ చపాతీ అన్నీ వేసి ఉంటారండి ఇక్కడైతే మనం 5 ప్యాకెట్లు అయితే నేను తీసుకుంటున్నాను లాస్ట్ టైం నేను రొట్టెలు వదిలాను కాబట్టి ఈసారి కుదరలేదు అందుకని తీసుకున్నాను ఓకే థ్యాంక్ యూ భయ్యా రొట్టె అయితే తీసుకున్నాను మీరైతే చూడొచ్చు ఇవైతే మనమైతే ఇక్కడ వదులుదాం వీటికి ఆరోగ్య రొట్టె సౌభాగ్య రొట్టె ఇట్లా పేర్లు అయితే ఉంటాయి అవి కూడా మీకు చూపిస్తాను మీకు అక్కడ స్వర్ణాల చెరువు కనపడుతుంది స్వర్ణాల చెరువు దగ్గరికి అయితే మనం వెళ్దాం ఇప్పుడైతే నేనైతే ఎంట్రన్స్ అయితే అయ్యానండి ఇక్కడైతే మనం చూసుకోవచ్చు చాలా మంది రష్ అయితే రేపు లాస్ట్ రోజు కానీ కొంతమంది ఇక్కడ ఉన్నారు జనాలు అయితే బాగానే ఉన్నారండి ఇక్కడ రొట్టెలు అమ్మే వాళ్ళు అమ్ముతూ ఉంటారు ఇక్కడ చూడండి మీకు ఎదురుగా కనపడుతుంది కదా వ్యాపార రొట్టె నేనైతే ఫస్ట్ స్టాల్ దగ్గరికి వచ్చాండి వ్యాపార రొట్టె వదలదామని ఇక్కడైతే మనకి దొరుకుతాయా లేదో చూద్దాం అలా మీకు దూరంగా కనపడుతుంది కదా బోట్స్ అండి ఇక్కడైతే స్పీడ్ బోటు చాలా 5-6 రకాల బోట్లు అయితే ఉన్నాయి మనమైతే నెక్స్ట్ వాటి గురించి మాట్లాడుకుందాం మనకైతే అదృష్టం కలిసి వచ్చింది మనం ఎంట్రన్స్ అవ్వగానే ఒక పెద్ద అయితే మనకైతే రొట్టిస్తా అన్నాడు వ్యాపార రొట్టె ఆయనది కూడా వ్యాపారం ఉందంట ఆయన సక్సెస్ అయింది కాబట్టి మనకు కూడా ఇస్తా అన్నారు మనమైతే ఆపోజిట్ ఎటువంటి రొట్టె ఇవ్వలేదండి నీళ్ళు చల్లి ఈ విధంగా తీసుకోవడం ఇక్కడ ఆచారం నాకైతే చాలా హ్యాపీగా ఉంది స్టార్టింగ్ రావడమే మనకి పెద్ద రొట్టె ఇచ్చాడు బాబు నాకు చాలా బాగా వ్యాపారం జరుగుతుంది మీకు జరగాలని కోరుకుంటున్నాను అని చెప్పాడండి ఆ మాట వినంగానే ఎంతో ఆనందంగా అనిపించింది మనకైతే ఇప్పుడు వ్యాపార రొట్టె దొరికింది నెక్స్ట్ అయితే మనం ఆరోగ్య రొట్టె కోసం అయితే వెళ్దాం పదండి అక్కడికి అయితే వెళ్ళి ఆరోగ్య రొట్టె ట్రై చేద్దాం ముందుకెళ్దాము ఆయనైతే చాలా బాగా రెస్పాన్స్ అయ్యారండి ఏంటి బ్రదర్ ఈ రొట్టెలు ఏంటి హడావిడి ఏంటి అనుకున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఒక నమ్మకం అని చెప్పొచ్చు విదేశీ అయినామండి అంటే యూఎస్ సైడ్ వెళ్తారు కదా ఆ రొట్టెకి మంచి డిమాండ్ ఉంది తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ పెళ్లి రొట్టెకి కూడా మంచి డిమాండ్ ఉంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు లైవ్లో నేనైతే పెద్దమ్మకి వ్యాపార రొట్టె ఇస్తున్నాను ఆమె నాకు ఆరోగ్య రొట్టె ఇస్తుందండి ఆ పెద్దమ్మకి ఆరోగ్యం బాగుంది అంటే ఇక్కడ కోరికలు నెరవేరుతాయి అంటారు కదా ఇప్పుడు నేను వ్యాపార రొట్టె పట్టుకున్నాను నాకు వ్యాపారం బాగా జరిగింది అప్పుడు నేను మళ్ళీ వ్యాపార రొట్టె వదులుతానండి ఈ విధంగా రొట్టెలు మార్చుకొని ఆ యొక్క స్వర్ణాల చెరువు నీళ్లు తలపై చల్లించుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల గట్టి దృఢమైన నమ్మకం చాలా దూరం నుంచి వస్తుంటారు ఇప్పుడు వచ్చేసి నా దగ్గర ఆరోగ్య రొట్టె ఉంది అంకుల్ గారి దగ్గర వ్యాపార రొట్టె ఉందండి అంకుల్ గారు చిల్లరంగా అని చెప్పారు వారి వ్యాపారం బాగా జరుగుతుంది అందుకని మనకి వ్యాపార రొట్టె ఇస్తున్నారు ఏంట్రా బాబు ఇందాక వ్యాపార రొట్టె పట్టుకున్నావు కదా మళ్ళీ వ్యాపార రొట్టె ఏంటంటే ఒకటి కాదండి మనం ఎన్నైనా వ్యాపార రొట్టె పట్టుకోవచ్చు ఈ విధంగా మన రిలేటివ్స్ కానీ మనం కానీ తింటే వ్యాపారం బాగా జరుగుతుంది ఒక నమ్మకం అదేవిధంగా మనం ఎవరైతే పట్టుకున్నామో వాళ్ళే వచ్చి నెక్స్ట్ ఇయర్ అయితే వదలాలి లేదు నేను తిన్నాను నేను వదులుతా అంటే కుదరదు అంకుల్ గారు చాలా లాంగ్ నుంచి అయితే వచ్చారండి ఫస్ట్ టైం అయితే వచ్చారండి అంకుల్ గారు నేనైతే గత 4 సంవత్సరాల నుంచి వస్తున్నాను ఆ దర్గా సాక్షిగా అంకుల్ గారికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం సరేనా బాబు నువ్వు ఎందుకు మళ్ళీ వీడియో తీసి పెడుతున్నావు ఈ విధంగా రొట్టెలు మార్చుకుంటేటప్పుడు అనుకుంటారు కదా మీకైతే తెలియాలని నేనైతే ఈ విధంగా వీడియో తీసి పెడుతున్నా అండి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది అయితే ఇక్కడికి బారాషాహి దర్గా దగ్గరికి వచ్చి ఈ యొక్క రొట్టెల పండుగని ఘనంగా జరుపుకొని వెళ్తూ ఉంటారండి పక్క రాష్ట్రాల నుంచి కాదు పక్క జిల్లాల నుంచి కాదు పక్క దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడికైతే వచ్చి వాళ్ళ నమ్మకాలని నిరూపించుకొని వెళ్తూ ఉంటారు కోరికలు నెరవేర్చుకొని బారాషాహి దర్గా అంటే ఒక చరిత్ర అని చెప్పచ్చు నేనైతే ఇప్పుడు వ్యాపార రొట్టె పట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్య రొట్టె పట్టుకున్నాను ధన రొట్టె పట్టుకున్నాను నేను గత 4 సంవత్సరాల నుంచి వస్తున్నాను ప్రతిసారి వచ్చినా ఈ 3 పట్టుకుంటాను నేను వేరే పట్టుకోను ఇప్పుడు కూడా నా దగ్గర ధన రొట్టె ఉంది
ఈ ధన రొట్టె వదులుతాను. ఫస్ట్ ఏం జరిగిందంటే నేను ఆరోగ్య రొట్టె వదిలాను, మళ్ళీ ఆరోగ్య రొట్టె పట్టుకున్నాను, మళ్ళీ వ్యాపార రొట్టె వదిలే మళ్ళీ పట్టుకున్నాను. ఇప్పుడు ధన రొట్టె ఉంది. ధన రొట్టె వదిలి అటు సైడ్ అయితే వెళ్ళాం. అటు సైడ్ అయితే తెలిసి మనం ఏ రొట్టె చూద్దామండి. అక్కడ మనమైతే అక్కడికి అయితే వెళ్తున్నాం. ఈ ధన రొట్టె తీసుకొని అయితే నేనైతే వెళ్తున్నాను. అక్కడ ఏ రొట్టె పట్టుకున్నానో మీకు అయితే చూపిస్తాను. నేనైతే ఇప్పుడైతే అటు సైడ్ వెళ్తున్నాను చెప్పా కదా. అక్కడికి వెళ్ళగానే ఒక ఆంటీ అయితే నన్ను అడిగారండి, వాళ్ళ దగ్గర చదువు రొట్టె ఉందన్నారు, నా దగ్గర ధన రొట్టె ఉందని చెప్పారండి. ఇక్కడైతే రొట్టెలు అయితే మార్చుకోవడం జరిగింది. చదువు రొట్టె మా బాబాయ్ కూతురు కోసం అయితే నేను తీసుకున్నాను. ఆ అమ్మాయికి అయితే ఇచ్చేసామండి నెల్లూరులో. చదువు రొట్టె తీసుకున్నానండి. మనమైతే చదువు స్టేజ్ అయితే అయిపోయింది. అసలు ఈ బారాషాహి దర్గా అంటే ఏంటి, వీటి చరిత్ర ఏంటి తెలుసుకోవాలని ఉందా? అయితే చూద్దాం పదండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. దాదాపుగా 400 ఏళ్ల చరిత్ర ఉంది ఈ యొక్క దర్గాకు. 1751లో ఇస్లాం మతాన్ని ప్రచారం చేయడానికి సౌదీ అరేబియా నుండి 12 మంది రాజులు అయితే గుర్రాల పైన వచ్చారు. వారు నెల్లూరు తమిళనాడును పాలించే రాజులతో యుద్ధంలో చనిపోవడం జరిగింది. గుర్రాలు తీసుకొచ్చి వారి మృతదేహాలను స్వర్ణాల చెరువు పక్కన వేయడం వల్ల ఈ యొక్క రొట్టెల పండుగ అప్పటి నుంచి ఇక్కడ కోరికలు ఏమి కోరుకున్నా నెరవేరుతాయని జనాలకు ఒక నమ్మకం ఏర్పడిపోయి దగ్గర 400 సంవత్సరాల నుంచి జరుపుకుంటారు. అది ప్రసిద్ధి. ఇక్కడ పెళ్లి రొట్టికి ఫుల్ డిమాండ్ ఉంది. పెళ్లి రొట్టికి డిమాండ్ ఉంది ఫుల్గా. తర్వాత వచ్చేసి మీకు సంతాన రొట్టికి కూడా డిమాండ్ ఉంది ఇక్కడ. ఎన్టీఆర్ సుజల సురక్ష త్రాగునీరు మనకైతే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు మంచినీళ్ళు అయితే ఇక్కడ తెచ్చి పోస్తూ ఉన్నారండి. ఇక్కడ పోలీస్ శాఖ వారు, మున్సిపల్ శాఖ వారు మాత్రం ప్రథమ కారణం అని చెప్పొచ్చు. ఇక్కడైతే మీకు ఎదురుగా స్వీట్స్ కనబడుతున్నాయి కదా, చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి. సక్సెస్ఫుల్గా మనం అనుకున్న రూట్లు అయితే మనం అయితే పట్టేసుకున్నాము. అవి అయిపోయిన తర్వాత మనం దర్గాలోకి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాం పదండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, దర్గా దగ్గరికి అయితే వచ్చాము. దర్గా దగ్గరికి రాగానే ఒక వైఫ్ స్టార్ట్ అయిందండి. బారాషాహి దర్గా సూపర్గా ఉంది. మీకైతే లోపలికి ఏదైతే చూపిస్తాను. ఇందాక మీతో అయితే నేనైతే చెప్పాను కదండి 12 మంది రాజుల సమాధులు అని. ఇవైతే ఇక్కడ ఉన్నాయి చూడండి. మనం అటు చుట్టూరు తిరుగుతుంటే చుట్టూరు అయితే ఉంటాయి. మీరైతే ఎండింగ్ వరకు చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను గత 4 సంవత్సరాల నుంచి నెల్లూరు బారాషాహి దర్గా రొట్టెల పండుగకి అయితే వస్తున్నాను. కానీ మొట్టమొదటిసారి అయితే నేనైతే లోపలికి అయితే రావడం జరిగింది. అప్పటి నుంచి అయితే నేను రాలేదు, ఫుల్ రష్ ఉండడం వల్ల. షాహి దర్గాలో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు అయితే వచ్చాము. సక్సెస్ఫుల్గా దర్శనం కంప్లీట్ అయిపోయింది. రొట్టెలు కూడా తీసుకున్నాం, వెళ్ళిపోతున్నాం. షాపింగ్ ఏం చేయాలి అర్థం కావట్లేదు. డబ్బులా ఆ క్లైమేట్కి ఆ ఆర్చ్ అయితే చూడండి, చాలా అద్భుతంగా ఉంది. చూస్తుంటే కొత్తగా అయితే కట్టారు. నైట్ టైం అయితే సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ టైం అయితే నేను నైట్ టైం అయితే రావడానికి ట్రై చేస్తాను. దర్శనం అయితే కంప్లీట్ అయింది. రొట్టెలు కూడా తీసుకున్నామండి. రొట్టెలు తీసుకొని మేము వెళ్తున్నాము. దర్శనం కంప్లీట్ అయింది. చాలా బాగా జరిగింది దర్శనం కూడా మాకు. రొట్టెలు కూడా చాలా రొట్టెలు పట్టుకున్నాము. వ్యాపార రొట్టె పట్టుకున్నాము, ఆరోగ్య రొట్టె, ధన రొట్టె, ఈ విధంగా అన్ని పట్టుకోవడం జరిగింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మేమైతే వెళ్తున్నాము, ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నాం.
నెల్లూరులో రొట్టెల పండుగ సందర్భంగా ఫుల్ ట్రాఫిక్ అండి. మేమైతే ట్రాఫిక్లో దగ్గర దగ్గర అరగంట అయితే ఇరుక్కుపోయాము. అసలు చాలా రష్ ఉంది.